హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు విజయాస్ కిచెన్. ఇవాళ మన వీడియో వచ్చేసి కూల్ కేకుని ఎలా ప్రిపేర్ చేసుకుంటారో చూపుద్దామండి. అది కూడా ఎలాంటి క్రీములు లేకుండా మనకు ఇంట్లో ఉన్న వాటితోనే క్రీమ్ను ప్రిపేర్ చేసుకొని కూల్ కేకుని ఎలా ప్రిపేర్ చేస్తారో చూద్దామండి. మనకు మామూలుగా బర్త్డే అంటేనే కూల్ కేకులు చేస్తుంటాం కదా, వాటిపైన క్రీమ్ అప్లై చేయడానికని విప్పింగ్ క్రీమ్ కానీ రకరకాలుగా క్రీములను యూజ్ చేస్తుంటారు కదా. అలా ఏ క్రీములు లేకుండా మనము సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే మనము క్రీమ్ని అప్లై చేసి కూల్ కేకును ఈజీగా ఇలా ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టారంటే ఎంతో ఎంజాయ్ చేస్తారండి. చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆలస్యం చేయకుండా ఈ కూల్ కేక్ని ఎలా ప్రిపేర్ చేస్తారో వీడియోలోకి వెళ్తే, ఇక్కడ ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకోండి. తీసుకున్న తర్వాత అందులోకి ఇక్కడ నేను 1 కప్పు వరకు షుగర్ పౌడర్ని తీసుకుంటున్నానండి. 1 కప్పు షుగర్ పౌడర్ని మిక్సింగ్ బౌల్లోకి వేసుకున్న తర్వాత అదే కప్పుతో 1/2 కప్పు నూనెను పోస్తున్నాను. మీరు నూనె ప్లేస్లో బటర్ అయినా సరే నెయ్యినైనా సరే తీసుకోవచ్చు ఫ్రెండ్. 1/2 కప్పు నూనెను పోసుకొని ఇదంతా ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని ఇందులోకి అలాగే 1/2 కప్పు వరకు పెరుగును తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. 1/2 కప్పు పెరుగును పోసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇదంతా కలిసే విధంగా షుగర్ పౌడరు పెరుగు అంతా కూడా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఆయిల్లో కలిసే విధంగా ఇది కలుపుకున్న తర్వాత మనకు ఒక క్రీమ్లా వస్తుందన్నమాట. చూడండి, ఇలా సాఫ్ట్గా క్రీమ్లా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మైదా ఫ్లోర్ని తీసుకుంటున్నాను. మైదా ఫ్లోర్ని 1 కప్పు మీద మళ్ళీ 1/2 కప్పు మైదా ఫ్లోర్ని వేసుకుంటున్నాను. మళ్ళీ 1/2 కప్పు వరకు మైదా ఫ్లోర్ని వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు కుకింగ్ సోడాని వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ని వేస్తున్నాను. తర్వాత ఇందులోకి కొద్దిగా వెనిల్లా ఎసెన్స్ని వేసుకోవాలి. అంటే 1/2 కప్పు 1/2 మూత వరకు వేస్తున్నాను. అంటే 1/2 టేబుల్ స్పూన్ వరకు ఉంటుంది. దీన్ని వేసుకున్న తర్వాత ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇక్కడ మనకు కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదండి, ఆ కాచి చల్లార్చిన పాలను కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలన్నమాట. ఇదంతా కూడా బాగా కలిసే విధంగా పాలు అనేది ఒకేసారి పోసుకోకుండా కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి. బ్యాటర్ అనేది మరీ గట్టిగా కాకుండా అలాగే అని లూజ్గా కాకుండా ఉండేలా కొద్దిగా పాలను పోసుకుంటూ కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉండాలి అన్నమాట. బ్యాటర్ అనేది కేక్ బ్యాటర్ అనేది ఇక్కడ మనకు రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనము కేకు చేసుకోవడానికి కేక్ మౌల్డ్ నేను తీసుకున్నాను. దానికి ఆయిల్ అప్లై చేసి బటర్ పేపర్ని వేసి మళ్ళీ ఆయిల్ను అప్లై చేశానంటే మీరు కావాలంటే ఏ మౌల్డ్ అయినా తీసుకోవచ్చు. మీ దగ్గర ఏది ఉంటే అవైలబుల్గా తీసుకోవచ్చు ఫ్రెండ్. దీనికి అంతా కూడా ఆయిల్ అప్లై చేశాను. మీ దగ్గర ఏ మౌల్డ్ స్టీల్దే కానీ ఏదైనా సరే ఏది ఉన్నా సరే తీసుకుని దానికి ఆయిల్ అప్లై చేసి పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కేక్ మిశ్రమాన్ని అందులోకి పోసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత దీని యొక్క 2-3 సార్లు ఇలా ట్యాప్ చేసి పెట్టుకోవాలి పక్కకు. తర్వాత స్టవ్ వెలిగించి ఒక ప్యాన్లోకి స్టాండ్ పెట్టి నేను ఒక 5 నిమిషాల వరకు హీట్ చేసి పెట్టుకున్నాను. అందులోకి మనము రెడీ చేసి పెట్టుకున్న కేక్ మిశ్రమాన్ని అందులోకి పెట్టేసుకుని మూత పెట్టి సిమ్లోకి ఉంచుకోవాలి ఫ్లేమ్ అనేది. దీన్ని ఒక 40 to 45 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. చూడండి, ఈ విధంగా టూత్పిక్తో కానీ నైఫ్తో కానీ కుచ్చి చూస్తే క్లీన్గా రావాలి. అలా వచ్చే వరకు బేక్ చేసుకోవాలి. ఇక్కడ నాకు చాక్తో కుచ్చి చూస్తే క్లీన్గా వచ్చింది, పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది. దీన్ని స్టవ్ అనేది ఆర్పేసి ఇక్కడ చూడండి కేక్ అనేది కంప్లీట్గా చల్లారనివ్వాలి. కేక్ అనేది కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత దీన్ని డీమౌల్డ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. డీమౌల్డ్ చేసుకున్న తర్వాత తినుకున్న బటర్ పేపర్ అనేది తీసేయాలి. ఇక్కడ మనకు కేక్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. చూడండి ఎంత స్పాంజ్లా వచ్చిందో కేక్ అనేది. అచ్చు మనము బేకరీలో చేసుకుంటారు కదా కేక్ అనేది, అదే విధంగా ఉంటుంది. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కదా. ఇప్పుడు ఈ కేక్ పైన ఉన్న లేయర్ ఉంటుంది కదా ఫ్రెండ్, ఆ లేయర్ అనేది నేను కాస్త ఈ విధంగా పైది తీసివేస్తున్నాను. ఇది
ఈ లేయర్ అనేది మీరు తీసివేసిన తర్వాత పాడేయకుండా దీన్ని కూడా పక్కకు పెట్టాలి ఫ్రెండ్స్. ఎందుకంటే దీంతో ఏం అవసరం వస్తుందో నేను తర్వాత చెప్తాను. కానీ దీన్ని పడేయకుండా దీన్ని కూడా మనము పక్కకు పెట్టుకోవాలన్నమాట. తర్వాత ఇప్పుడు దీనిపైకి ఇక్కడ నేను షుగర్ వాటర్ని రెడీ చేసి పెట్టుకున్నాను. పావు కప్పు వాటర్లోకి ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు షుగర్ని వేసి, వేడి నీళ్ళలో షుగర్ని వేసి బాగా మెల్ట్ అయ్యేంత వరకు కలుపుకొని ఈ షుగర్ వాటర్ని నేను రెడీ చేసి పక్కకు పెట్టుకున్నాను. తర్వాత ఇక్కడ టూత్ పిక్స్ తీసుకొని దాన్ని ఈ విధంగా కేక్ పైకి అంతా కూడా బాగా హోల్స్ చేసుకోవాలన్నమాట. షుగర్స్ వాటర్ ఉంటుంది కదా, ఆ షుగర్ వాటర్ అంతా కూడా బాగా ఇంకే వరకు ఇంకుతుందన్నమాట. టూత్ పిక్స్ ఈ విధంగా గుచ్చుకున్న తర్వాత షుగర్ వాటర్ అంతా కూడా కేక్ పైకి పోసుకోవాలి. ఈ విధంగా పోసుకుంటే చూడండి కేక్ అంతా కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది. అంతా ఈవెన్గా షుగర్ వాటర్ని పోసుకోవాలి. ఇలా పోసుకుంటే చూడండి ఎంత సాఫ్ట్గా అయిపోయిందో. షుగర్ వాటర్ అంతా కూడా అబ్జర్వ్ చేసుకుంది కేక్ అనేది. ఇలా పోసుకోవడం వలన షుగర్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుందన్నమాట. ఇలా పోసుకున్న తర్వాత చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చేసిందో. ఇప్పుడు దీనిపైకి క్రీమ్ కొరకు నేనైతే ఇక్కడ జామును తీసుకున్నాను ఫ్రెండ్స్. మనము క్రీమ్ అప్లై చేయాలంటే విప్పింగ్ క్రీమ్ కానీ ఏదేదో క్రీములు పెడుతుంటాం కదా, అలా మనకు క్రీములు లేనప్పుడు మనకి ఈ విధంగా ఇంట్లో ఉన్న వాటితోనే క్రీమ్ని అప్లై చేసుకోవచ్చు. జామును కాస్త ఒక బౌల్లో వేసుకొని కాస్త స్పూన్తో ఈ విధంగా బాగా కలుపుకుంటే మనకు ఈ విధంగా కరిగిపోతుంది అనమాట. దీన్ని మనం పెన్నం పెట్టి హీట్ చేయని అవసరం లేదు. ఇలా బాగా జామును కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైకి కేక్ పైకి ఈవెన్గా అంతా కూడా అప్లై చేసుకోవడమే ఫ్రెండ్స్. మనం మామూలుగా క్రీములు ఎలా అప్లై చేసుకుంటామో అదే విధంగా అప్లై చేసుకోవాలి. టేస్ట్ కూడా అదే విధంగా ఉంటుంది, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మనకు క్రీమ్ లేనప్పుడు ఈ విధంగా ఇంట్లో ఉన్న వాటితోనే క్రీమ్ను అప్లై చేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా అప్లై చేసుకోవాలి. చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా మొత్తానికైతే క్రీమ్ని అప్లై చేసుకున్నాం కదా. ఇప్పుడు దీనిపైకి ఇక్కడ నేను కోకోనట్ పౌడర్ని వేస్తున్నానండి. ఇది నేను బయట నుంచి తెచ్చిన కోకోనట్ పౌడరు, మీరు ఇంట్లో చేసినదైనా సరే తీసుకోవచ్చు. ఆ పౌడర్ని ఈ విధంగా డెకరేషన్ కొరకు ఈ విధంగా వేస్తున్నాను. ఈ విధంగా పెట్టిన తర్వాత మధ్యలోకి చెర్రీ ఫ్రూట్స్ను సగంగా కట్ చేసి పెట్టుకుంటున్నాను. చూడడానికి చాలా బాగుంటుందండి చెర్రీ ఫ్రూట్స్ పెడితే డెకరేషన్కు. ఈ విధంగా అంతా కూడా పెట్టుకున్న తర్వాత మనము పైపాటు తీసేసాం కదా కేక్ పైన, ఆ పైపాటును ఇక్కడ నేను కొద్దిగా షుగర్ వాటర్ ఉంటుంది కదా, ఆ షుగర్ వాటర్ని కొద్దిగా పోసుకొని దీన్ని బాగా ఈ విధంగా పిండినంతా కూడా బాగా పిసుకోవాలంటే పిసుకుంటే చూడండి ఈ విధంగా మనకు సాఫ్ట్గా వస్తుంది అనమాట. దీన్ని చిన్నగా ఉండల్లా చేసుకొని మళ్ళీ చిన్న బాల్స్లో తీసుకొని దీన్ని మనము ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. చూడండి నేను చూపించిన విధంగా చిన్న బిళ్ళల్లా చేసుకోవాలి. అన్నిటిని కూడా పిండి అనేది బాగా కలుపుకుంటే సాఫ్ట్గా వస్తుంది కదా. వాటిని ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని నేను చూపించిన విధంగా ఒక దానిపైన ఒకటి ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత అన్నిటిని కూడా ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా ఫోల్డ్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఫోల్డ్ చేసుకోవడం వలన మనకు ఒక మంచి ఫ్లవర్లా వస్తుందన్నమాట. మనం వేస్ట్ అని చెప్పేసి దానికి కూడా పడేయకూడదు, పై పార్ట్ని కూడా పడేయకుండా ఈ విధంగా మనం ఫ్లవర్స్లో చేసుకోవచ్చు అనమాట. చూడండి ఇప్పుడు వీటిని నేను కట్ చేస్తున్నాను, కట్ చేసి చూపిస్తాను. చూడండి ఇలా ఫ్లవర్లా వచ్చేసాయి. ఈ విధంగా అన్నిటిని కూడా ఇలా ఫ్లవర్లా చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్లవర్ని కూడా మనం డెకరేట్ చేసుకోవచ్చు అనమాట కేక్ పైన, చాలా బాగుంటాయి. చూడండి ఇప్పుడు వీటిని కూడా కేక్ మధ్యలోకి పెట్టుకుంటున్నాను. ఈ విధంగా మొత్తానికి మన కూల్ కేక్ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి చూడటానికే కాదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని మనము 1 గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. దీన్ని 1 గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టి తీయాలి ఫ్రెండ్స్. ఇక్కడ నేను 1 గంట తర్వాత చూడండి బయటికి తీసాను. కేక్ అనేది ఇక్కడ మనకు పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని కట్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. మీ ఇంట్లో వాళ్ళు కూల్ కేక్ అని అడిగినప్పుడు బర్త్డే రోజు కానీ మామూలు రోజులే కానీ మీరు కూల్ కేక్ చేసుకోవాలనుకుంటే ఈ విధంగా అయితే చేసి చూడండి. ఎలాంటి క్రీములు లేకుండా ఈ విధంగా ఇంట్లో ఉన్న వాటితోని చాలా సింపుల్గా
కూల్ కేక్ని అయితే చేసి పెట్టండి. అసలు ఒక్కసారి చేసి పెట్టండి ఫ్రెండ్స్, మళ్ళీ మళ్ళీ చేయమంటారు. మీరు కనుక తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు నచ్చితేనే మీరు ఈ వీడియోను లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఎప్పుడు ఒకే రకంగా కాకుండా ఇలా కొత్తగా అయితే చేసి పెట్టండి మీ ఇంట్లో వాళ్ళకు. చాలా బాగుంటుంది కేక్ అయితే. సింపుల్గా అయితే ఇలా అయితే చేసి చూడండి. లోపల చాలా సాఫ్ట్గా జ్యూసీగా బాగుంటుంది. ఈ విధంగా కూల్ కేకుని ఎలాంటి క్రీములు లేకుండా ఇలా సింపుల్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.